పల్లి కొబ్బరి చట్నీ హోటల్లో కూడా దొరికిన టేస్ట్ మన ఇంట్లో మన చేతుల్లోనే ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా? చట్నీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఒక దోశ రెండు దోశ కాదు లెక్క తెలియకుండా తినేస్తాం దోశలు. అంత టేస్టీగా ఉండే చట్నీ ఇది. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయిలో గుప్పెడు శనక్కాయలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ శనక్కాయలు ఫ్రై అయ్యేలోపు కొబ్బరి గుంజు ఈజీగా తీసేసుకుందాం. ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను కదా, ఈ విధంగా తీసుకుంటే కొబ్బరి గుంజు ఈజీగా వచ్చేస్తుంది. అది ఎలాగో చూడాలి అనుకుంటే నా ఛానల్లో పచ్చి కొబ్బరి పచ్చడి వీడియోలో ఫుల్ గా ఉంటుంది, చూసేయండి. చూసారు కదా, కొబ్బరి గుంజు తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఫ్రై అయిన పల్లీలు కూడా ఆ మిక్సీ జార్ లో వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి పోపు కూడా వేసేసుకుందాం. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది బాగా వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 3 ఎండుమిర్చీలు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా దంచి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో లాంగ్ అనిపిస్తుంటే పైన సెట్టింగ్స్ లో ప్లే బ్యాక్ స్పీడ్ లోకి వెళ్ళి స్పీడ్ పెంచుకుంటే వీడియో స్పీడ్ గా ప్లే అయిపోతుంది. అండ్ ఈ చట్నీకి 2 చిన్న సైజ్ కొబ్బరి చిప్పలకి గుప్పెడు శనక్కాయలు వేసుకుని ఫ్రై చేసుకున్నాం. కొబ్బరి చిప్పలు ఎన్ని తీసుకున్నానో మీకు చూపించలేదు కదా, మీకు క్లారిటీ కోసం క్వాంటిటీ చెప్తున్నాను. చూస్తున్నారు కదా, దీనికోసం వేసిన పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా మిక్సీ జార్ లో వేసేసుకొని మీ టేస్ట్ కి సరిపడగా సాల్ట్ మీరు వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా మిక్సీ చేసేసుకోవాలి. ఈ పోపు మిక్సీ జార్ లో వేసేసాక కడాయి షింక్ లో పెట్టకుండా పక్కన పెట్టండి. దాంతో ఇంకొంచెం పని ఉంది. మీలో ఎంతమంది చట్నీ ఉంటేనే ఇడ్లీ దోశ తింటారు? నేను మాత్రం ఇడ్లీ దోశ చట్నీ ఉంటేనే తింటాను. మీలో కూడా నాలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, మన చట్నీ రెడీ అయిపోయింది. దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇంకొంచెం టేస్ట్ కోసం మళ్ళీ పోపు వేసేసుకుందాం. అవి ఏంటంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా హాఫ్ స్పూన్ తీసుకుని ఆయిల్ లో వేసేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు తీసుకుని అందులో గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా పోపులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపుని ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పోపు కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందు పక్కన పెట్టుకున్న చట్నీ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ చట్నీ మీలో ఆల్రెడీ ఎంతమందికి తెలుసు? తెలిసినా నా కోసం చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలియని వాళ్ళు ఎవరైనా చూసారంటే ఇంత టేస్టీ చట్నీ మీకోసం నేను పరిచయం చేశాను కదా. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి చట్నీతో పిల్లలకి టిఫిన్ పెట్టామంటే మనకి ఎలాంటి శ్రమ లేకుండా హ్యాపీగా తినేస్తారు వాళ్ళు. అండ్ కొబ్బరి తినడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఆల్రెడీ పచ్చి కొబ్బరి పచ్చడి వీడియోలో చెప్పాను కదా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ కొబ్బరిలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు కూడా తెలుసుకోండి. చూస్తున్నారు కదా, మన చట్నీ రెడీ అయిపోయింది. నిజంగా ఇలాంటి చట్నీతో దోశలు ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాం. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు పేరున థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.